క్రీడలను కొందరు ప్రాణంలా భావిస్తారు, మరికొందరు ప్రాణాలనే ఫనంగా పెడతారు. అలాంటి వారిలో సయ్యం రహీద్ ఒకరు. ఫుట్బాల్ కోచ్గా రహీం అందించిన సేవలు దేశ ప్రతిష్టను పతాక స్థాయికి చేర్చాయి. ఇప్పుడు మరోసారి రహీం త్యాగాన్ని కళ్ల ముందు చూపించింది మైదాన్ సినిమా. ఫుట్బాల్ చరిత్రలో ఓ కోహినూర్గా మిగిలిన రహీంపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. ఫుట్బాల్ చరిత్రలో ఆయన ఓ కోహినూర్. ఆట కోసం జీవితాన్ని అంకితం చేసిన రహీం. కోచ్గా ఆయన సేవలు చిరస్మరణీయం. దేశ ప్రతిష్టను పతాక స్థాయికి చేర్చిన ధీరుడు. రహీం త్యాగాన్ని కళ్ల ముందు చూపించిన మైదాన్. మన దగ్గర స్పోర్ట్స్ డ్రామాలు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ బయోపిక్స్ చాలానే వచ్చాయి. ప్రేక్షకులు ఆ వ్యక్తికి లేదా ఆ ఆటలో ఉన్న ఎమోషన్కి కనెక్ట్ అయితే సినిమా హిట్ అయినట్టే. ఇప్పటికే చాలా మంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ బయోపిక్స్ సక్సెస్ అయ్యాయి. ఈ మైదాన్ సినిమా కూడా అదే కోవకి చెందింది. 1950-1962 మధ్య ఇండియన్ ఫుట్బాల్ టీం కథ, అప్పుడు ఉన్న ఇండియన్ ఫుట్బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్ గా ఈ మైదాన్ సినిమాని తెరకెక్కించారు. అజయ్ దేవ్గన్ నటించిన ఈ సినిమా ఇప్పటి వరకు 22.22 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు రహీం గురించి సామాన్యులు తెలుసుకుంటున్నారు. రహీం ఈ పేరు వింటే ఫుట్బాల్ చరిత్ర కాలరెగరేస్తుంది. భారత ఫుట్బాల్ను ప్రపంచ స్థాయికి చేర్చిన కోచ్, 3 సార్లు ఫుట్బాల్ టీంను ఒలింపిక్స్కి తీసుకువెళ్లిన దీక్ష ఆయనది. ఒకవైపు క్యాన్సర్ వెంటాడుతున్నా ఏషియన్ ఫుట్బాల్ కప్ను 2 సార్లు సాధించిన సాహసం ఆయనది. ఒకవైపు ఫుట్బాల్లో రాజకీయాలు, ఎత్తులకు పై ఎత్తులు, కోచ్గా అవమానాలు, అణిచివేయాలనే ప్రయత్నాలు, ఇలా అన్నింటినీ అధిగమించి ముందుకు దూసుకెళ్లి తాను అనుకున్న గోల్ రీచ్ అయ్యారు రహీం. ప్రపంచ దేశాల ఫుట్బాల్ చరిత్రతో పోల్చితే ఆనాడు భారత్ చాలా వెనుకబడి ఉండేది. ఏ స్థాయిలో అంటే కనీసం బూట్లు కూడా లేకుండా ఫుట్బాల్ ఆడేంత. చివరికి కాళ్లకు బూట్లు లేకుండా ఒలింపిక్స్కు వెళ్లి అలా బూట్లు లేకుండా ఆడటానికి అనుమతి లేకపోవడంతో తిరిగి పంపిన పరిస్థితులు. అంతటితో రహీం ప్రయత్నం ఆగిపోలేదు. మరో 2 సార్లు ఒలింపిక్స్కు ఇండియా టీంను తీసుకెళ్లి 3వ స్థానంలో నిలిపాడు. ఈ చరిత్ర చాలా కాలం మరుగున పడిపోయింది. ఫుట్బాల్ క్రీడా ప్రపంచానికే పరిమితమైపోయింది. మళ్లీ అజయ్ దేవ్గన్ హీరోగా విడుదలైన మైదాన్ సినిమా రహీంను మరోసారి ఈ తరం ముందుంచింది. ఆయన జీవితంలో పడిన కష్టాలు, నష్టాలు అన్నీ ఎన్ని కాదు. అదే ఫుట్బాల్ కోసం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి క్యాన్సర్ పేషెంట్గా జీవితాన్ని ముగించారు. అందుకే ఫుట్బాల్ క్రీడాకారులు ఇప్పటికీ రహీంను స్మరించుకుంటూనే ఉంటారు. రహీం తర్వాత ఇండియా టీం ఒక్కసారి కూడా ఒలింపిక్స్ పోటీలకు వెళ్లలేకపోయిందంటే ఆయన ఆ రోజుల్లోనే ఎంతటి పట్టుదలతో తన టీంను సిద్ధం చేసేవారో అర్థమవుతుంది. ఇండియా ఫుట్బాల్ను ప్రపంచ స్థాయి పోటీకి నిలిపిన రహీం హైదరాబాదీ. 1909 ఆగస్టు 17న జన్మించిన రహీం బాల్యం నుంచి దేశ కోచ్గా ఎదిగే వరకు చాదర్ఘాట్ ప్రాంతమే నివాసం. కాచిగూడలో ఇక్కడ కనిపిస్తున్న మిడిల్ ఉర్దూ స్కూల్, చాదర్ఘాట్లోని హై స్కూల్లోనే ఆయన విద్యాభ్యాసం చేశారు. తాను చదువుకున్న స్కూళ్లలోనే ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రహీం ఆ యూనివర్సిటీ ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఫుట్బాల్ కోచ్గా ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. 1951, 1962 ఆసియా కప్ను సాధించారు. 3 సార్లు ఒలింపిక్స్ వరకు తీసుకెళ్లి
1956లో సెమీఫైనల్ వరకొచ్చారు. హైదరాబాద్ పోలీస్ క్లబ్ కోచ్ స్థాయి నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించే వరకు ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదని తెలుస్తుంది ఆయన జీవితాన్ని తెరిచి చూస్తే. హైదరాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేసిన కాలంలో ఇక్కడి నుంచి అనేక మంది క్రీడాకారులను తయారు చేశారు. ప్రధానంగా మట్టిలో మాణిక్యాలను అన్వేషించి ఈ దేశ ఫుట్బాల్ టీంకు చేరారు. ఇక్కడ హైదరాబాద్లో బెస్ట్ ఏ డివిజన్ వచ్చేసి రహీం సార్ పేరు మీద ఆయన చనిపోవడం తర్వాత మేము అప్పటి నుంచి చేస్తున్నాము. ఏ డివిజన్ రహీం లీగ్ అని మేము అంటాము. దాంట్లో క్లబ్స్ ద బెస్ట్ టీమ్స్ ఇన్ తెలంగాణ దాంట్లో ఆడతారు. అలాగే రహీం సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. హైదరాబాద్లో యూసఫ్ ఖాన్ గారు, తులసీదాస్ గారు చాలా గొప్ప గొప్ప ప్లేయర్స్ని ఆయన ఎంచుకొని తీసుకెళ్ళి ఇండియాకి ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ సంపాదించారు. సో చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నానండి అండ్ హైదరాబాద్ నుంచి ఉన్నందుకు. సో ప్లేయర్స్ అందరూ కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని సినిమా చూసి మన హిస్టరీ మనం తెలుసుకుని ప్లేయర్స్ అందరూ కూడా హైదరాబాద్ మళ్ళీ త్వరలో ఆ స్థాయికి చేరుకోవాలని యాజ్ అ కోచ్, యాజ్ అ ప్లేయర్ కోరుకుంటున్నానండి. రహీం తన పిల్లలను సైతం ఫుట్బాల్ జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. ఆయన కుమారుడు సయ్యద్ వహీం ఒలింపిక్స్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. వహీం కూడా తన చివరి శ్వాస వరకు తండ్రి అడుగుజాడల్లోనే ఫుట్బాల్ క్రీడకు అంకితమయ్యారు. రహీం 1963లో ఆయన క్యాన్సర్తో బాధపడుతూ ఫుట్బాల్ కోచింగ్కు వీడ్కోలు పలికారు. ఇప్పుడు మైదాన్ సినిమాతో ఇప్పటి తరం రహీంను స్మరించుకుంటోంది. ఆయన జీవితం మాకు చాలా స్ఫూర్తిని ఇచ్చిందంటోంది. రహీం సార్ జీవితం మూవీలో అయితే చాలా బాగా చూపించారు. ఇంకా అతను హైదరాబాద్ నుంచి ఒక కోచ్ అవ్వడం అంటే మాకు ఒక చాలా ప్రౌడ్ మూమెంట్ అది. ఆ మూవీ చూసాకైతే నాకైతే చాలా మంచిగా బాగా అనిపించింది. చాలా ఇన్స్పిరేషన్ మూవీ అది. ఎస్పెషల్లీ రహీం సార్ గురించి మా తెలంగాణ నుంచి యాజ్ ఏ స్టేట్ టీమ్ మేము ఇక్కడ ఆడుతున్నాం. అందరికీ ఆ మూవీ అంటే చాలా ఇన్స్పిరేషన్. మైదాన్ సినిమా చూసినప్పుడు మన హైదరాబాద్లో ముందు మంచి ప్లేయర్స్ ఉన్నట్టు అవన్నీ తెలిసింది మాకు. ఇప్పుడైతే ముందు తెలియకపోతుండే, ఆ మూవీ చూసిన తర్వాతనే తెలిసింది. అంటే ముందు మంచి ప్లేయర్స్ ఉన్నారు, ముందు హైదరాబాద్లో ఫుట్బాల్ ఎక్కువ ఉండే, మళ్ళీ ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది. మళ్ళీ ఆ మూవీ చూసిన మా యూత్కి మొత్తం ఇన్స్పిరేషన్గా ఉంది. హైదరాబాద్ నుంచి దేశ స్థాయి వరకు, ఏషియన్ స్థాయి నుంచి ఒలింపిక్స్ వరకు ఫుట్బాల్ చరిత్రను నడిపించిన రహీం నేటి క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తి. మొత్తంగా మైదాన్ సినిమాతో రహీం గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుందని భావిద్దాం.